యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే బెస్ట్ ఫేజ్ను ఎంజాయ్ చేస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ చిత్రంతో తన కెరీర్లోనే మొదటిసారి 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం కార్తిక్ దండు దర్శకత్వంలో వృషకర్మ అనే మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్లో నటిస్తూ బిజీగా ఉన్న చై తన తదుపరి చిత్రం కోసం ఒక సీనియర్ తమిళ దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. గతంలో పందెం కోడి, ఆవార వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన కాలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో నాగ చైతన్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ కాంబినేషన్ వార్త అక్కినేని అభిమానుల్లో తీవ్ర చర్చకు, కొంత ఆందోళనకు దారితీస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన లింగుస్వామి ట్రాక్ రికార్డ్ ఇటీవల ఆశించిన స్థాయిలో లేదు. రామ్ పోతినేనితో ఆయన తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాలతో తెరకెక్కించిన ది వారియర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. గతంలో నాగ చైతన్య మరో తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభును నమ్మి చేసిన కస్టడీ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో మళ్లీ ఫామ్ లో లేని తమిళ దర్శకుడితో రిస్క్ చేయడం అవసరమా? తండేల్ తెచ్చిన 100 కోట్ల మార్కెట్ ను చైతన్య కాపాడుకోవాలి కదా అంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ కేవలం రూమర్ గానే మిగిలిపోతుందా, లేక నిజంగానే నాగ చైతన్య లింగుస్వామికి లైన్ ఇస్తారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుండి వచ్చినప్పటికీ ఎలాంటి సిఫార్సులు లేకుండా కేవలం తన సొంత టాలెంట్తో ఇండిపెండెంట్ ఆడియో సింగిల్స్తో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ మమితా బైజు నటించిన డ్యూడ్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్రేక్ అందుకున్న ఈ యంగ్ కంపోజర్ ఆల్బమ్స్ ఇప్పటికీ ఇంటర్నెట్ను ఊపేస్తున్నాయి. తాజాగా కాలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కరుప్పు సినిమాతో సాయి అభ్యంకర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సూర్య కరుప్పు చిత్రానికి సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించారు. అయితే సినిమా రిలీజ్ కు ముందు, రిలీజ్ అయిన కొత్తలో ఈ చిత్రం ఆల్బమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై తీవ్రమైన నెగటివిటీ, విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. సాయి అభ్యంకర్ అందించిన ట్రాక్స్ సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ఇప్పుడు అదే ట్రాక్స్ రీల్స్, షార్ట్స్ లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులోని ఊరం బ్లడ్ ట్రాక్ ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ ను రూల్ చేస్తోంది. డ్యూడ్ సినిమా విషయంలో కూడా మొదట్లో ఇలాగే జరిగి ఆ తర్వాత చాట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు కరుప్పు విషయంలోనూ సాయి అభ్యంకర్ స్లో పాయిజన్ ఫార్ములా వర్కౌట్ అయ్యిందని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సాయి అభ్యంకర్ చేతిలో ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తదుపరి భారీ పాన్ ఇండియా చిత్రం రాకా ఉంది. ఇదే మూమెంట్ కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో సౌత్ ఇండియాలోనే టాప్ లీగ్ మ్యూజిక్ డైరెక్టర్ల జాబితాలో సాయి అభ్యంకర్ చేరటం ఖాయం. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఆదర్శ కుటుంబం AK-47. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి క్లాసిక్ చిత్రాలకు రైటర్ గా పనిచేసిన త్రివిక్రమ్ చాలా ఏళ్ల తర్వాత వెంకటేష్ ను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ క్రేజీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో మరో టాలెంటెడ్ బ్యూటీ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మనకు తెలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో హీరోయిన్లతో పాటు సెకండ్ లీడ్ లేదా కీలకమైన మహిళా పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో భాగంగా ఈ చిత్రంలో కూడా ఒక ముఖ్యమైన క్యారెక్టర్ కోసం బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నటి నివేదా పేతురాజ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆమెతో చర్చలు జరపడం, నివేదా కూడా ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని సమాచారం. ఇప్పటికే KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ప్రధాన కథానాయిక గా నటిస్తోంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురంలో చిత్రంలో నివేదా పేతురాజ్ చిన్న పాత్రలో మెరిశారు. కానీ ఆదర్శ కుటుంబం AK-47 లో మాత్రం ఆమె పాత్ర కథను మలుపు తిప్పేలా కాస్త యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడుకుని ఉంటుందని టాక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా అంచనాలను ఆకాశానికి ఎత్తేసిన ఈ సినిమా లేటెస్ట్ గా విడుదలైన గ్లిమ్స్ తో ఆ హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ముఖ్యంగా తారక్ మాస్ లో డార్క్ టోన్,
మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో యూట్యూబ్లో 24 గంటల్లోని ఏకంగా 64 మిలియన్ వ్యూస్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు డ్రాగన్ పార్ట్ 2 గురించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా ఈ సినిమా 2 భాగాలుగా రానుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. డ్రాగన్ కథ చాలా పెద్ద స్థాయిలో ఉండడంతో ప్రశాంత్ నీల్ దీనిని 2 భాగాలుగా తెరకెక్కించాలని ఫిక్స్ అయినట్లు టాక్. అయితే ఈసారి సలార్ మూవీలా కాకుండా ఒక పక్క ప్లాన్ వేస్తున్నాడట నీల్. సలార్ సినిమాను 2 భాగాలుగా ప్రకటించిన ప్రశాంత్ నీల్ మధ్యలో ఎన్టీఆర్తో డ్రాగన్ను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. కానీ డ్రాగన్ పార్ట్స్ మధ్య మాత్రం ఎలాంటి గ్యాప్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడట. అందుకే పార్ట్ 1తో పాటే పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్ ను కూడా సమాంతరంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. చాలా తక్కువ గ్యాప్ లోనే డ్రాగన్ 2ని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ చూస్తున్నారు. డ్రాగన్ పార్ట్ 1 జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డ్రాగన్ పార్ట్ 2 కేవలం 6 నెలల వ్యవధిలోనే రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో సాగనుండగా సెకండ్ పార్ట్ మాత్రం ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నెట్వర్క్ అయిన గోల్డెన్ ట్రయాంగిల్ నేపథ్యంలో ఉండబోతోంది. పార్ట్ 1 కోసం బాగా బరువు తగ్గిన ఎన్టీఆర్ పార్ట్ 2కి వచ్చేసరికి కథ డిమాండ్ మేరకు మళ్లీ బల్క్ లుక్ లోకి మారనున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. మరి ప్రశాంత్ నీల్ సృష్టించబోయే ఈ డ్రాగన్ సామ్రాజ్యం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను వేటాడనుందో చూడాలి. మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు యావత్ భారత చలనచిత్ర రంగంలోనే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్గా నిలిచిన బిగ్గెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ ప్యాట్రియాట్. మలయాళ సినీ దిగ్గజాలు, లెజెండరీ నటులు మమ్ముట్టి, మోహన్ లాల్ సుమారు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కలిసి నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని టేక్ ఆఫ్, మాలిక్ వంటి క్లాసిక్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు మహేష్ నారాయణన్ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. గూఢాచార్యం, రాజకీయాలు, అత్యాధునిక టెక్నాలజీ, హ్యూమన్ ఎమోషన్స్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ చిత్రం నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా రాబోయే జూన్ 5వ తేదీ నుండి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఒకేసారి 5 భాషల్లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. జూన్ 5 నుంచి మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ కానుంది. అధికారం ఆధారంగా నడిచే ప్రస్తుత వ్యవస్థలో నియంత్రణ లేని ప్రభుత్వ నిఘా సాధారణ ప్రజల ప్రైవసీకి ఎంతో ప్రమాదకరంగా మారుతుందో ఈ సినిమాలో చూపించారు. తాను సృష్టించిన వ్యవస్థే ప్రజల పాలిట శాపంగా మారిందని గ్రహించిన ఆ వ్యక్తి దానికి ఎదురు తిరుగుతాడు. ఈ క్రమంలో తను నిజాన్ని బయటపెట్టడం దేశద్రోహమా లేక నిజమైన దేశభక్తి చర్యనా అనే ప్రశ్నలతో అతను చేసే పోరాటమే ఈ సినిమా. దేశభక్తికి, దేశద్రోహానికి మధ్య ఉన్న సన్నని గీతను దర్శకుడు ఇందులో అద్భుతంగా ఆవిష్కరించారు. కేవలం మమ్ముట్టి, మోహన్ లాల్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఇండియన్ సినిమా టాప్ స్టార్స్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, వర్స్టైల్ యాక్టర్ ఫాసిల్, కుంచుకో బోబన్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ హై వోల్టేజ్ డ్రామా, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఇంటెన్సివ్ విజువల్ వండర్ గా రాబోతున్న ప్యాట్రియాట్ సినిమాను వచ్చే నెల జూన్ 5 నుండి జీ5 యాప్ లో వీక్షించడం అస్సలు మిస్ అవ్వకండి.